హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియో అసలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు అయితే క్రోమ్ బ్రౌజింగ్ అయితే యూజ్ చేస్తుంటారు. క్రోమ్లో వచ్చేసి ఏది పడితే అది సెర్చ్ చేస్తుంటారు కదా. ఇంకా మీరు వచ్చేసి మీ డేటా సేఫ్లో ఉండాలంటే ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్ ఎలా ఆన్ చేసుకోవాలో చెప్తాను, పూర్తిగా చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. అలాగే ఎవరైనా కొత్త చూస్తే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో. వీడియోని పూర్తిగా చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మీ క్రోమ్ బ్రౌజరింగ్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ యాప్ నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 చుక్కలు చూపిస్తున్నానండి. ఇది ఉన్నాయి కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ లాస్ట్లో సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్ ఆప్షన్ చూపిస్తున్నానండి. ఈ సెట్టింగ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. ఇలా పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ బ్రౌజింగ్ ఉంది కదా, ఈ ఆప్షన్, ఈ సేవ్ బ్రౌజింగ్లో క్లిక్ చేసుకోండి. మీకు ఇలా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మీకు నో ప్రొటెక్షన్, నాట్ రికమెండెడ్, అలాగే స్టాండర్డ్ ప్రొటెక్షన్, ఎన్ఎస్డి ప్రొటెక్షన్ ఉంటాయి కదా. మీకు స్టాండర్డ్ ప్రొటెక్షన్ ఆప్షన్ ఉంటే ఇక్కడ పైన ఎన్ఎస్డి ప్రొటెక్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్, దాన్ని టిక్ చేసుకోండి. ఇలా టిక్ చేసిన వల్ల మీ యొక్క బ్రౌజింగ్ డేటా వచ్చేసి చాలా సేఫ్గా అయితే ఉంటుంది. మీకు ఏ సెర్చ్ చేసినా కూడా మీకు లీక్ అయితే అవుతుంది అనమాట. ఇది ఎన్ఎస్లో ప్రొటెక్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. మీరు దీన్నే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఏది ఆప్షన్ ఉన్నా పైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఆల్వేస్ యూజ్ ద సెక్యూరిటీ కనెక్షన్ ఉంది కదా, చూపిస్తున్నానండి. ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు ఆన్లో ఉంటే ఇది ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీకు ఆన్లో ఉంటే ఇలా ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీ యొక్క డేటా వచ్చేసి మీకు చాలా సేఫ్గా ఉంటుంది. మీ యొక్క సేఫ్ బ్రౌజింగ్ అంటే మీది ఏం సెర్చ్ చేసినా కూడా మీకు సేఫ్లో అయితే ఉంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. ఈ వీడియో ఎలాగ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.